ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత మెగా డిఎస్సి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానని నమ్మించి పదవిలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి నేడు ఇంతవరకు జాబ్ క్యాలెండర్ అనేదే ప్రకటించలేదు. అలాగే డిఎస్సిలో కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు. కావున తొందరగా మెగా డిఎస్సి ప్రకటించి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో తెలంగాణలో ఏ విధంగా అయితే జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా ఉద్యోగాలు ఇవ్వకుండా చేశారో అలాంటి వారికి ఓటర్లు బుద్ధి చెప్పేటట్టు ఇక్కడ కూడా అదే జరుగుతుందని మెగా డిఎస్సిని వెంటనే జాబ్ క్యాలెండర్ ని రిలీజ్ చేసి నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చేటట్లు 10 కాలాల పాటు ప్రభుత్వం ఉండేటట్లు జగన్మోహన్ రెడ్డి వ్యవహరించాలని డివైఎఫ్ఐ తరపున కోరుకుంటున్నామని తెలిపారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో భాగంగా 10 కిలోమీటర్లు కూడా యువతకు నేను ఉన్నాను, ఈ ఏట కూడా వస్తుందో ఆ విధంగా నూతన జాబ్ రిలీజ్ చేస్తామని చెప్పేసి అన్నారు. ఈ రోజు ప్రతి ఏటా మెగా డిఎస్సీ చేస్తా ఉన్నారు. నేటికి 4.5 సంవత్సరాలు అవుతుంది సరే ఒక్క ఉద్యోగం కూడా తీయాలని చెప్పేసి ప్రశ్నిస్తున్నా. తీయనేట్లా భవిష్యత్తులో జరిగే సన్నివేశాలకు కానీ డైరెక్ట్గా జగన్ గుర్తు చెప్పాలని అనుకుంటున్నా. దాంతోపాటు ఈ రోజు మన విజయనగరం జిల్లాలో ఉత్తరాంధ్ర అంటే ఉప్పల్ జిల్లాలోనే నిరుద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు. ఈరోజు ఎన్నికల సమయం అంటేనే ఉద్యోగాలు చేస్తున్న కోచింగ్ సెంటర్లు, రీడింగ్ హాల్స్ అవన్నీ కూడా ఫుల్ అవుతున్నాయి. వాళ్ళందరూ కూడా నేటికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉద్యోగం అనే పదం బయటికి రాలేదు. ఈ రోజు కానీ విద్యాశాఖ మంత్రి అయినా సరే కొత్త సత్యనారాయణ అడిగితే ఈరోజు నిరుద్యోగులు ఎక్కువైపోతున్నాయంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువైపోతున్నాయని చెప్పేసి నిరుద్యోగులకి విధంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడే చెప్తున్నాం, జగన్ రెడ్డి ఈ రోజు కానీ ఉద్యోగాలు తీయకపోతే భవిష్యత్తులో జరిగే ఎన్నికలకి ఎలాగైతే తెలంగాణ మాదిరిగా కేసీఆర్ గారిని ఉడికించారో అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిరుద్యోగ యువత మొత్తం కూడా ఓడిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈ నెల 27-28 తేదీలో విజయవాడలోని నిరుద్యోగం కోసం భవిష్యత్తులో ఉద్యోగాలు తీయాలని చెప్పేసి ఆమె నిరాహార చేయడం చేపడుతుంది. దాంతోపాటు ఇంకా కూడా దీక్షలకు కానీ సమాధానం చెప్పని ఎట్లా ఇంకా ఈ ఉద్యమం అనేది చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.